హాయ్ పిల్లలు, ఈరోజు మీ ముందుకి ఒక మంచి కథతో వచ్చేసాం. కథ పేరు కాకి పావురం కొంగ. అనగనగనగనగా ఒక అడవి. ఆ అడవిలో కాకి, పావురం, కొంగ చాలా స్నేహంగా ఉన్నాయి. ఒకరోజు ఆ మూడు ఒక పందెం పెట్టుకున్నాయి. ఆ అడవిలో ఉన్న స్థలం నుంచి దాదాపుగా 1 కిలోమీటర్ దూరంలో ఉన్న కొబ్బరి చెట్టు దగ్గరికి ఎవరు ముందుగా చేరితే వారు ఆ పందెంలో నెగ్గినట్లు. ఆ నెగ్గిన వాళ్ళు ఏం చెప్పినా మిగతా వాళ్ళిద్దరూ అలా నడుచుకోవాలని పందెం. కాకి, పావురం, కొంగ నిర్ణీత స్థలం నుంచి ఆకాశ మార్గాన్ని ఎగురుతూ వచ్చాయి. కొంగ ఎంతగా రెక్కలు అదిలించాలన్నా కాకిని, పావురాన్ని దాటలేక చాలా దూరం వెనకబడిపోయింది. పావురం, మిత్రమా, మనం అతి వేగంగా చాలా దూరం ఎగిరి వచ్చాం. కొంగ మనల్ని దాటిపోవడం అసంభవం. కాసేపు మనమిద్దరం ఆ చెట్టు కొమ్మల చాటును కూర్చుని కబుర్లు చెప్పుకుందాం అంది. కాకి కూడా సరే, అది వచ్చేలోపు మనం గమ్యం చేరుకోలేమా ఏంటి అంది ధీమాగా. ఆ 2 పక్షులు చెట్టు మీద పోయాయి. ఏవో కబుర్లు వేసుకుంటూ ఊసులు చెప్పుకోవడంలో మునిగిపోయాయి. కొంగ నెమ్మదిగా ఎగురుకుంటూ కొలను గట్టునున్న కొబ్బరి చెట్లను చేరుకుంది ప్రశాంతంగా. అది చూసిన పావురం, కాకి పిచ్చి కబుర్లు ఆపేసి గబగబగబగబా ఎగిరివచ్చి ఆయాసపడుతూ కొంగ చెంతనే వాలిపోయింది. మమ్మల్ని ఓడించావు కొంగగారు, మా పిచ్చి కబుర్లు ఊసులే కొంపలు ముంచాయి. ఏకాగ్రతగా వచ్చి విజయం సాధించావు, నీకు అభినందనలు అన్నాయి పావురం, కాకి తలదించుకుంది. చూసారా పిల్లలు, పిచ్చి పిచ్చి కబుర్లు మాట్లాడుకోవడం వలన, అక్కర్లేని విషయాల మీద ఆసక్తి పెంచుకోవడం వలన ఎంత నష్టం కలిగిస్తుందో. అందుకే మనం కూడా మనమేం చేయాలి అనుకునే దాని మీదే దృష్టి పెట్టి ఉండాలన్నమాట. సరేనా ఫ్రెండ్స్, రేపు మీ ముందుకి మరొక మంచి కథతో వస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి ప్లీజ్.